ఈ టాబ్లెట్స్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క యూటిలిటీ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ సిల్డెనాఫిల్ వేసుకున్నప్పుడు చాలా పవర్ఫుల్గా ఉంటుంది, కానీ సివియర్ హెడేక్ వచ్చే అవకాశం ఉంటుంది. కొంతమంది ఈ హెడేక్ను టాలరేట్ చేయలేని వాళ్ళు ఉంటారు. వాళ్ళకు వర్డనాఫిల్ అనే టాబ్లెట్ ఇస్తాం. దీనికి సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ ఉంటాయి. టర్లాఫిల్ అనేది యూజువల్గా యంగ్ పీపుల్కి ఇస్తాను. వాళ్ళకి ఏంటంటే దీని పేరే హనీమూన్ పిల్లు. ఈ మ్యాక్సిమం 20 మిల్లీగ్రామ్స్ వితిన్ 24 అవర్స్ వేసుకోవాలి, అంతకు మించి వేసుకోకూడదు. అదే సిల్డెనాఫిల్ లేదా వ్యాగ్రా లాంటివి అయితే 100 mg ఫర్ 24 అవర్స్, అంతకన్నా ఎక్కువ మించి వేసుకోకూడదు. అవెనాఫిల్ త్వరగా పనిచేయడానికి ఇవి మందులన్నీ యూజువల్గా ఒక 1 అవర్ ముందు వేసుకోవాల్సి ఉంటుంది. ఒక ప్లాన్డ్ శృంగారం చేయదలుచుకున్నప్పుడు మాత్రమే భార్యతో కన్సెంట్ తీసుకుని ఆ రోజు ఆ ట్యాబ్లెట్ వేసుకుంటారు. అవెనాఫిల్ ట్యాబ్లెట్ వేసుకున్న 15-20 నిమిషాల్లోనే దాని యాక్షన్ వస్తుంది. కనుక అవెనాఫిల్ను ఎవరికైతే త్వరగా దాని యాక్షన్ రావాలంటుందో వాళ్ళు వేసుకోవాలి. ఎవరైతే 1 అవర్ దాకా వెయిట్ చేయగలం అనుకుంటారో వాళ్ళు సిల్డెనాఫిల్ కానీ, వార్డెనాఫిల్ కానీ, టడలాఫిల్ కానీ వేసుకోవచ్చు. ఇంతవరకు ఈ మందులు ఏవిటికి పర్మనెంట్ ట్రీట్మెంట్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ టైఫాయిడ్కు మనం 10 రోజులు ఇస్తే వ్యాధి పోతుంది, మలేరియాకు 3 రోజులు ఇస్తే పోతుంది, టీబీకి 6 నెలలు ఇస్తే పోతుంది. ఇది అలా కాదు, నీడ్ బేస్డ్. ఏ రోజు అవసరం ఉంటే ఆ రోజే వేసుకోవాలి. కొద్దిమంది చిన్న చిన్న డాక్టర్లు లేదా క్వాక్స్ దీనికి ఒక కోర్స్ ఉంటుంది, 20,000దే 60,000దే 3 నెలలు ట్రీట్మెంట్ వాడుకోవాలి, ఇట్లాంటి పిచ్చి పిచ్చి సలహాలు ఇచ్చేసి పేషెంట్ దగ్గర డబ్బులు గుంజుకునే అవకాశం ఉంటుంది. కనుక పేషెంట్లు జాగ్రత్తగా ఇవి నీడ్ బేస్డ్ మాత్రమే ఉన్నాయి అనేది గమనించాలి.